క్రైస్తవులు సమాధుల పండగ చేయవచ్చున. మరి మనందరం కూడా యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసు పొంది క్రైస్తవులు అనబడ్డాము. క్రైస్తవ పడిన మనము మనకంటూ ఒకే ఒక పండుగ ఉంది. అది ఏ పండుగ? ప్రభురాత్రి భోజనం. దాన్ని పౌలు గారు కొలుగు రాసిన పత్రికలో క్రీస్తును పస్కా పశువు మన కొరకు వదిలింపబడిన కనుక మనము పులియల రొట్టెల పండుగను ఆచరిస్తాము. అంటే క్రైస్తవులందరికీ ఒక పండుగ ఉంది. ఏంటంటే యేసు ప్రభువారు మనందరి నిమిత్తము 2000 సంవత్సరాల క్రితము ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కనుక ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికే మనం ప్రతి వారం అవసరమైతే మీరు ఎప్పుడు కూడుకుంటే అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది సంవత్సరం, కొంతమంది నెల ఒకసారి, కొంతమంది రాత్రి తీసుకోవాలని దాని గురించి మాట్లాడితే చాలా సమయం పడుతుంది. అంటే ఈరోజు ఏమర్థమైంది క్రైస్తవులకి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని పండుగలు ఉన్నాయి. అవి 7 పండుగలు. కొన్ని ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అవి 3 పండుగలు. అవి వారికి వర్తిస్తాయి, అవి మనకు వర్తించవు. మరి ఇప్పుడు మొదటగా చెప్పుకున్నాం, మనము ఏ పండుగ ఆచరించాలంట? ప్రభురాత్రి బల్ల, ప్రభు బల్ల ఆరాధన, పులియని రొట్టెల పండుగ, క్రీస్తు పులియని రొట్టెల పండుగ. ఒకప్పుడు ఒక జంతువు మా కొరత బలైపోయేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మా అందరితో బలైపోయాడు కనుక మనం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దిన గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, అంతే కదా. మరి మనం ఏం చేస్తాం? మాటలాగా వారు మనం అంటాం, గుడ్ ఫ్రైడే అని అదొక పండుగ అంటాం, ఈస్టర్ అని అదొక పండుగ అంటాం, క్రిస్మస్ అని అదొక పండుగ అంటాం. ఎన్నెన్నో ఈరోజు క్రైస్తవులుగా మనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. అది ఆదిమ సంఘంలో వాళ్ళు చేశారా? ఏ ఒక్కరూ వీటన్నిటినీ చేయలేదండి. ప్రారంభ సంఘం కానీ, పౌలు గారు కానీ, వాళ్ళతో ఉన్నవారు కానీ ఎక్కడా చేయలేదండి. మనము నిన్నదానిగా మాట్లాడుకున్నాం. వాళ్ళు దినమరుగా మొదటి తేవడగా గొర్రె పిల్లల వారి శ్రమల్లో, వేదనల్లో, కష్టాల్లో, ఖడ్గమైన, హింసైన, బాధ అయినా, ఉపక్రమమైన ప్రతి దినము ఒలిపబడిన వారిగా వాళ్ళు బ్రతికారు. మరి మనకేం పిల్లలు వచ్చాయి? నాకు అర్థం కాలేదు. ఎవరు ఇప్పుడు ఏదో చేశారని. ఆ రోజు యేసుక్రీస్తు ఉదయం నాకు ఒక సహోదరుడు అడిగాడు. మేము చాలా చక్కగా దేవుని గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈ యేసు ప్రభువారు ఆ యెరూషలేముకు వచ్చింది, లేదా ఆయన రాజుగా ఆయన ఎప్పుడు వచ్చాడు నాకు తెలియలేదు, కొంచెం చెప్పు అని అడిగేటప్పుడు ఆయన కొంచెం అనారోగ్య కారణం చేత యేసు ప్రభువారు 4 రోజులకు ముందు ఆయన సిలువ వేయబడతాడు అన్నదానికి ముందు యెరూషలేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని రాజుగా దావీదు కుమారుడానికి జయం. అంటే వాళ్ళందరూ కూడా ఇలా దావీదు కుమారుడు. ఆ పంటకు వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఆ దినంలో వాళ్ళందరూ ధర్మశాస్త్రం కింద వాళ్ళందరూ ఉన్నారు. అపోస్తులు ఉన్నారు, శిష్యులు. అలా యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రం కిందే ఆ పండుగలన్నీ కూడా ఆచరించినట్టు. మనం ధర్మశాస్త్రం కింద లేము. మన ధర్మశాస్త్రం కింద లేవు. మనం నూతన నిబంధన చట్టం కిందకు వచ్చాం.
మనము కొత్త నిబంధనకు వచ్చాం. ఆ కొత్త నిబంధన యేసుక్రీస్తు బలియాగం ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా మనం కొత్త నిబంధనకు వచ్చాం. ఇప్పుడు ప్రారంభించబడిన సంఘం, ప్రారంభ సంఘం ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన సమాధి, తిరిగి లేవడం ద్వారా ఇది స్టార్ట్ అయింది. ఆ చట్టంలోకి వచ్చాం. వాళ్ళు ఏం చేశారు? ప్రతిరోజు ప్రార్థనే, ఏంటంటే కూడుకుంటూ ప్రార్థనలోను, బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచులను వారి ఎడతానికి విన్నారు. అది మనకి ముఖ్యమైన పని. ఆ పని చేయాలి, మనం బ్రతికినంత కాలం చేయాలి. ఈరోజు మరి మనము ఆ చట్టం కింద లేకుండా ఇంకా మనము బైబిల్లో ఉందండి. అలాగా యేసు ప్రభు గారు గాడి పిల్లలు వచ్చాడు. మన గాడి పిల్లలు యేసు ప్రభు వచ్చాడు. ఆ గాడి పిల్లలు ఎక్కాడు అంటే ఆయన రాజు అని ఆ రోజు యూదులందరూ కూడా యెరూషలేము వరకు గుర్తించారు. రాజుకి ఏం చేస్తారు అంటే బట్టలు పరుస్తారు, చెట్లు బొమ్మలకి దారి పొడుగున ఆహ్వానం చేస్తారు. యోగు అనే రాజు ఆయన పట్టాభిషేకం చేసినప్పుడు మనకి రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒకసారి 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి క్షమించవలసిన అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రాలని పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాగా ఊదించి యెహూ రాజు ఉన్నాడని చాటించారు. రాజుని అభిషేకించినప్పుడు, ఇక రాజు అని గుర్తించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. బట్టలు పరవాలి, అలాగే చెట్లు కొమ్మలు దాని పొడుగున చేయాలి. ఇలా ఆయా కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు బట్టి, అలాగనే మరి గుడాల పండగప్పుడు కూడా ఇలా కొన్ని పండగలప్పుడు కొన్ని చెట్లు కొమ్మలు చెట్లు పట్టుకొని ఆ పండగని కొన్ని దినాలు ఆచరించేవారు. మరి ఇక్కడ యేసుప్రభు వచ్చినప్పుడు కూడా మత్తయ్య గారు, మార్కు గారు, లోకా గారు, ఆలోచించాలి, యోహాన్ గారు, వారు కూడా ఆయన వచ్చేటప్పుడు మరి ఖర్జూరం కొమ్మలు మట్టలు పట్టుకొని ఎదుర్కొని దారి పొడుగున మరి వస్త్రాలు పరిచారని యోహాన్ గారు చెబుతున్నారు. అలాగే లోకా గారు చెబుతున్నారు, చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారని. ఎందుకంటే ఆయన రాజు గాడి పిల్లల ఎక్కి ఆయన యెరూషలేమును ప్రవేశిస్తున్నాడు కనుక వారు స్వాగతం పలుకుతున్నారు. దావీదు కుమారుడా చెయ్యము అంటే ఇప్పుడు దావీదు రాజు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఈయన కూడా రాజే అని ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు మనెవరు స్వాగతం పలుకుతారు? యేసుక్రీస్తు మామూలు గాడి పిల్లలకి ముందుకు వెళ్తున్నాడా, ఏమో నడుస్తున్నాడా? అలాగైతే తప్పేం లేదు, చేయొచ్చు మనం. ఎందుకంటే ఆ పద్ధతి అనేది రాజు గారిని గుర్తిస్తూ ఒక సభలో అడిగాడు తెలుసా. కనుక మనం ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా దానికి మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి. యేసుప్రభు యొక్క మరణం అనేది ఒకేసారి జరిగింది. యేసుప్రభు సిలువ వేసినప్పుడు పేతురు గారు నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా అని అడిగేటప్పుడు ఆ చిన్న అడిగింది, ఒక పడుచోడు అడిగాడు, మరో వ్యక్తి అడిగాడు. 3 సందర్భాల్లో ఆయన నేను ఆయనతో ఉన్నవాడును, ఆయన ముమ్మారు పదవు అన్నట్టు ఆ చలి కాల్చుకొంచు ఉండగా, అంటే సిలువ అప్పగించినప్పుడు ఏ కాలం అది? చలికాలం. ఇప్పుడు ఏ కాలం ఇది? వేసవికాలం. అంటే కాలం కూడా మారుతున్న సందర్భం మనకి అర్థం కావట్లేదు. ఆయన సిలువ వేశారు, ఆయన సిలువ వేయబడ్డాడు అని మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆయన సిలువ వేసింది చలికాలం. ఎందుకంటే అక్కడ మంట మార్చుకొని ఉండగా మన బైబిల్లో ఆరాధన కనుక ఇలా ఉన్న ఈ పంటలు అసలు స్వార్థ అంటే యేసు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం. ఇది మనం ప్రతి దినము చేయాలి. మనకు అవకాశం ఉన్నప్పుడల్లా చేయాలి.
సమాజంతో చెప్పాలి, సహవాసంలో చెప్పాలి, వ్యక్తిగతంగా కూడా మనం చెప్పాలి. ఈ వార్త ఇది వార్త. ఇది ఎప్పుడో సంవత్సరం ఒకసారి కాదు. ఆయన లేచాడు, ఆయన లేచాడు అనే వార్త ఒకసారి మనం చెప్పకూడదు. దాని గురించి ఏదో మనం సమాధులకు వెళ్ళి ఆయన లేచాడు అని సంతోషించి మనము ఒక పంటగా ఆచరించడం, క్రియేటివ్ చేయడం అని మనం చేయకూడదు. అది చనిపోయిన సమాధులు అనేది మన తల్లిదండ్రులు, మన తాతలు అనేక మంది చనిపోయారు. వారు చనిపోయిన ఏం చేస్తాం? మా సాంప్రదాయ ప్రకారంగా సెట్లు పోస్తాం, ఒక చీరో ఒక పంచో చుట్టేస్తాం, అలాగే పువ్వులు దాంట్లో వేస్తాం. చేసిన తర్వాత తీసుకెళ్ళి సమాధి చేస్తాం, తర్వాత పాతి పెట్టేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. అది మనం చనిపోయినా ఇలాగే చేస్తాం. అలాగే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, ఆయన అసలు వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. అరిమతేయు అని యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేవాడు. అతడు పిలాతుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని ఆ శిలువలో యేసు ప్రభువు చనిపోతే ఆ దేహాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి దాన్ని దించి సన్నపు నారపడితో చుట్టి తొలిచిన రాతి సమాధిలో అందులో ఎవడు అంత మునుగంగడలో ఉంచబడలేదు. ఆ రాతి సమాధి ఈ సజ్జనుడైన యేసేపు తన కొరకు ఉంచుకున్నాడు. చాలా మంది చూడండి, చనిపోకముందే సమాధి చేయించుకుంటారు, లేదా సమాధి పెట్టి చేయించుకుంటారు, లేదా ఒక స్థలంలో పాతి పెట్టండి అని వారు కోరుకుంటుంది, వారు ఒక ఆలోచన ఉంటుంది. తప్పేం లేదు. చనిపోకముందు అందరినీ ఒక ప్రాంతంలో పాతి పెడతారు, లేదా మన కుటుంబంలో వరాసగా తండ్రి చనిపోతే తండ్రి పక్కన తల్లి ఇలా పాతికి వెళ్ళిపోతుంటారు. లేదా కొంతమంది ఎక్కడైనా స్థలం ఉందనుకోండి, అక్కడ ప్రత్యేకంగా పాటి పెట్టుకుంటారు. మరి కొంతమంది చనిపోకముందే ఒక సమాధి బాక్స్ను తనలో ముందుగానే చేసుకుంటారు. ఇక్కడ ఈ సజ్జనుడైనటువంటి ఈ నీతిమంతుడైనటువంటి యేసేపు తన కొరకు సమాధి చేసుకుంటే, ఇప్పుడు యేసు ప్రభువు యొక్క దేహాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చి నారబడితో చుట్టి అందులో ఎవరు అంతకుముందు ఉన్నవాళ్ళు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము. కాబట్టి యేసు ప్రభువు చనిపోయిన ఏ దినము? సిద్ధపరచు దినము. ఏంటంటే ఏ దినం అది? శుక్రవారం. సిద్ధపరచు దినం అంటే శుక్రవారం. అలాగా ఆ సిద్ధపరచు దినము విశ్రాంతి దినము ఆరంభము కావచ్చేమో. విశ్రాంతి దినం ఇంకా సాయంత్రం 6 దాటిపోతే విశ్రాంతి దినం ప్రారంభించబడుతుంది. ఆనాడు సాయంత్రం 6 నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఒక దినం. కాబట్టి విశ్రాంతి దినాన్న యూదులందరూ కూడా ఏం చేయాలంటే ఏ పని కూడా చేయకూడదు. దేవుని సన్నిధిలో వారు గడపాలి. వంట చేయకూడదు, కట్టెలకు వెళ్ళకూడదు, పొయ్యి వెలిగించకూడదు. పశువులే కానీ, దోసలే కానీ, పనివారే కానీ ఏ ఒక్కరూ కూడా అసలు పని చేయకూడదు విశ్రాంతి దినాన్న. మరి విశ్రాంతి దినం ఆరంభమైపోతుంది కనుక ఇప్పుడు అప్పుడప్పుడు గంట వెంటనే తీసుకొని ఆ సమాధిలో ఉంచబడిన మార్కు సువార్తలను, లోకా సువార్తలను, మత్తయి సువార్తను చూసినట్లయితే పెట్టి ఉంచి అంటే అర్థం ఏంటి? మరలా విశ్రాంతి దినం తర్వాత మరలా దానికి ఏం చేయాలి అంటే వారు సాంప్రదాయ ప్రకారంగా సుగంధ ద్రవ్యాలు ఆ దేహానికి పూయాలి.
మనం కూడా చచ్చిపోయిన దేహానికి ఏం చేస్తాం? పౌడర్ పోస్తాం, సెట్లు పోస్తాం, వాసన రాకుండా పువ్వులు వేస్తాం, పువ్వు జల్లుతాం, పాతి పెడతాం. అక్కడ సమయం లేదనంటే మనకు కనబడుతుంది. కానీ యోహాను సువార్తలో మాత్రము ఒక వ్యక్తి వచ్చాడు, నికోదేము అనేటువంటి వాడు. అతడేం చేశాడు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలా వచ్చి అతడేం చేశాడో యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్తకు వచ్చినట్లయితే 19వ అధ్యాయము 9వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చి నికోదేముతో కూడా గోడతో కలిపిన అగరు రమారమి 150 సేవలు ఎత్తు అతని జతలు వారు యేసు దేహం ఎత్తుకుని వచ్చి యూదులు పాతి పెట్టు మరియు చెప్పిన సుగంధులు దాన్ని పూసి నారబట్టలు చుట్టారు అని అక్కడ రాయబడ్డది. అక్కడైతే స్త్రీలు దూరం చూస్తున్నారు. దూరం అంటే చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. సిలువు ఆయన మరణము ఆయన అక్కడ దూరం ఎలాగా దగ్గరికి వెళ్ళకుండా దూరం చూస్తున్నారు. అయితే వాళ్ళు రావడానికి అవకాశం కుదరలేదు. వారు ఇప్పుడు మనము ఎవరైనా చచ్చిపెట్టుకోండి, కుటుంబంలో బంధువులందరూ కూడా ఒకరితో వచ్చి పువ్వు దండలు వేస్తారు, అలానే చెట్లు వేస్తారు, పౌరులు రాస్తారు, పువ్వులు దొరుకుతారు. ఒకేసారి ఒక వ్యక్తి చేసినంత మాత్రం వదిలేదు, అందరూ వచ్చి చేస్తారు. ఇక్కడ కూడా విశ్రాంతి దినము ఆరంభమైపోతుంది కనుక అక్కడ మనము మరలా లోకాసువద్దాం. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము ఆరంభం కావచ్చును. అప్పుడు గలిలియా నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేవుడు ఎలా చూడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధద్రవ్యములను పరిమళ సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి తీరిగా ఉంది. చూసరికి అప్పటికి లేవు, ఏం లేవు, సుగంధద్రవ్యాలు లేవు, అక్కడే ఉన్నారు కదా. వాళ్ళు చనిపోయినప్పుడు దూరం చూస్తున్నారు. ఆయనతో కూడా ఉన్నవారే. కానీ ఈ సుగంధద్రవ్యాలు, ఈ పరిమళ తైలాన్ని వాళ్ళ దగ్గర లేదు. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మరి యేసుప్రభు దేవానికి పూయాలంటే సమయము లేదు. విశ్రాంతి దినము ఆరంభం అయిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు, అన్ని సిద్ధపరుచుకున్నారు, తీరిగ్గా ఉన్నారు. విశ్రాంతి దినము అయిపోయిన తర్వాత ఏ దినం అది? ఆదివారం. 24వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఆదివారం తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధద్రవ్యం తీసుకొని సమాజంకు వచ్చారు. ఎందుకు? ఆదివారము విశ్రాంతి అంతా రోజేది ఆదివారం. అప్పుడు విశ్రాంతి కూడుకోవడానికి నువ్వెందుకు విశ్రాంతి కూడుకోగా శనివారం? మొత్తం మారిపోతుంది పద్ధతులు, మొత్తం నిబంధన మారుతుంది, మొత్తం చట్టం మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. మళ్ళా మనము అది ఎక్స్పెక్ట్ అయిపోతుంది. మనం మళ్ళా దాన్ని చేసాం అనుకోండి, మనం మొన్నే మాట్లాడుకున్నాం, అది మనకి వికటిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలా? వాళ్ళు ఏం చేశారు? అది మళ్ళా ఆదివారం ఉదయం వెళ్ళి అక్కడ మార్క్స్ వార్త మీరు చదవాలి. ఇవన్నీ ఎందుకు మీకు అంటే ఇదంతా మనకు అందులో మార్క్స్ వార్తలో 16 విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సొలొమోయు వచ్చి ఆయనకు పూయాలి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఏ దినం అది? ఆదివారం. ఇప్పుడు ఆయనకి పూయాలి. ఎవరికి పూయాలి అమ్మా? యేసు ప్రభు వారి దేహానికి పూయాలి. ఎందుకంటే చనిపోయేటప్పటికే అది 3వ దినం. అది యేసు ప్రభు దినాలు ఆయన ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఒకరు చెప్పండి ఒకరు చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారు చనిపోకముందు సిలువ వేయబడకముందు ఆయన శిష్యులతో కూడా చాలా సందర్భాల్లో నేను చనిపోయి మరలా పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. మరి ఇది గుర్తుందా?
బైబిల్ తెలిసినట్లయితే మత్తయి సువార్తలో చలో మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును, వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయన్ని అపహరించి అపహరించను, తిరువేటను ఆయన అన్ని జనులకు ఆయన అప్పగింతుడు. మూడవ దినాన ఆయన తిరిగి మరలా లేచిన. అలాగే 16:22 కూడా నేను చదివి ఆయన చెప్తున్న మాట, మత్తయి సువార్త 16:22 యేసు చెప్తున్న మాట ఏంటంటే, నేను చనిపోయి మరలా తిరిగి మూడవ దినాన లేస్తాను. 16 మత్తయి సువార్త 16:22 అప్పటి నుండి తన విషయంలో వెళ్ళి పెద్దలు చెప్పి ఇదే చదివారు కదా, యాజకుల చేత శాస్త్రుల చేత యోసేపు పొంది చంపబడి మూడవ దినాన లేచిన అగత్యమని యేసు శిష్యులు తెలియజేయ మొదలు పెట్టగా, అంటే ఇక్కడ లోకసువార్తలో అంటే ఆయన ముందే చెబుతున్నాడు, నేను చనిపోవడం తిరిగి లేస్తాను. అంటే ఆయనతో ఉన్నవారికి కానీ ఆయన తిరిగి ఉన్నవారు కానీ స్త్రీలకు కానీ ఇది అర్థమైందా? ఎవరికి అర్థం అవ్వలేదు. అది అర్థమైతే సమర్థనికి వెళ్ళదు. ఆయన లేచిపోతాడు కదా, ఆయన లేచిపోతాడు కదా, లేచిపోతే మనకి ఎందుకు ఈ స్వతంత్రమే ఎందుకు? బతికిన వాళ్ళకి ఎవరికైనా స్వతంత్రాలు తీసుకెళ్తారా? అలాగే బైబిల్ తీసుకెళ్తారా? ఆ శరీరం పోస్తారా? మీరు ఇప్పుడు నీకు అర్థం కాదు కనుక ఆయన కూడా ఉదయము ఆ దేహానికి మార్క్స్వార్తలు 16 వచ్చింది కదా, ఆయన కూడా ఉదయము లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా విశ్రాంతం గడిచిపోగానే మత్తయి మరియు యాకోబు తల్లి మరియు సలోమి వచ్చి ఆయన పుణ్యవాళ్ళని స్వతంత్రములు కొన్నారు. ఆయన వాళ్ళకు కొనేసి తీసుకొచ్చి యేసు ప్రభు వారికి ఆయన కుయ్యాల, ఆయన దేవాలయాన్ని కుయ్యాల. చనిపోయినప్పుడు శుక్రవారం సిద్ధపరుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళప్పుడు చేయలేకపోయారు, కనుక సమాధికి వెళ్ళి ఆయన కుయ్యాలని స్వతంత్రవ్యాలు పరివర్తనాలు పట్టుకొని వెళ్తున్నారు. మరి ఇప్పుడు క్రైస్తవులు ఎవరికి పోస్తారు? సమాధికి వెళ్ళి మన తల్లిదండ్రులు ఏమైనా బ్రతుకున్నారా లేదా దేహాలుగా ఉన్నారా అనుకున్నాం, ఇంకా పాతి పెట్టలేదా? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మనం పాతి పెట్టేసి, మనం సమాధికి మనం ఇంటికి వెళ్తున్నాం. మరి అక్కడ మనము వారి దేహాలు ఉన్నాయా? మనం తీసుకెళ్ళి పూలైనా లేదా పరిమళ ద్రవ్యాలైనా సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్తాం. లేదంటే ఎవరు వెళ్ళారు, మేము వెళ్ళిపోతాం, మాతో వెళ్ళిపోతామా? అది కాదు కదా, దేవుడు మనకు నేర్పించలేదు కదా. ఒకప్పుడు అపోస్తులు ఎక్కడ చేశారా? ఆ సమయంలో వెంటనే చేశారా? అలాగే బౌద్ధులు పరిచయం చేసిన వెంటనే చేశారా? అప్పుడు వారి కాలంలో చాలా మంది చనిపోలేదా? మరి బైబిల్లో ఎక్కడ రాయబడ్డదా? కొత్త నిబంధనలో ఎక్కడ లేక మరి చూడండి, ఎక్కడ లేదు. మరి మనకే వచ్చింది ఆచారము, అసలు లేనిది ఏం లేనిది? సమాధుల పండుగ. క్రైస్తవులు సమాధి పండుగ నేను ఆచరించడం నాకు తెలియగలుగుతున్నాను. సమాధి కట్టుకోవచ్చు, మా తల్లిదండ్రుల సమాధులు, మా తాతల సత్తా ఉంటే బాగా కట్టుకో, బాగా సొన్నాలు వేసుకో, బాగా అలంకరించుకో, బాగా కట్టుకో, బాగా టైల్స్ అయ్యి ఎప్పుడు తెలుసుకోదాన్ని ప్రత్యేకంగా దానికి ఒక దినము, దానికి ఒక పండగ, అదొక సంతోషము, అదొక ఆనందము. చచ్చిపోయిన పరిస్థితి అయిపోయింది. ఉదయమే బిజీగా మాట్లాడుతున్నాం. వారు బాధపడ్డారు, వారు సూర్యుని కింద ఏ లాభము లేదు, వారు ప్రేమింపరు, అసలు పాల్గొట్టుకోరు, వాళ్ళకి సమయం స్టోటే లేదు. అది ప్రసక్తి గ్రంథంలో 9:5 అదే సరే మాట్లాడుతున్నాం. మనం చనిపోయిన వారిని వచ్చి మనము అసలు ఏడవద్దు,
అది బైబిల్లో రాయబడి. చచ్చిపోయినప్పుడే అసలు ఆ గురించి పట్టించుకోదు, ఆ పని అయిపోదు అక్కడతోటి. చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో నీకు ఆ గురించి మాకెందుకు? నువ్వు ఎంతకి లక్ష్యం పడ్డావా, ఎంతకు నువ్వు సరి చేయబడ్డావా, ఎంతకు మన ఆత్మ లక్ష్యం పడ్డాయా, ఎంత మన వాక్యం నేర్చుకుంటున్నావా, ఎంత మన మనసులు మారాయా, ఎంత మన పరలోకానికి వెళ్తామా లేవా, మన విశ్వాసంలో ఉన్నామా లేవా, దీని గురించి ఆలోచన లేదండి ఈరోజు సమాజానికి. చచ్చిపోయిన గురించి మనకేంటి? ఆ గురించి ప్రార్థన చేస్తే అలాగే మారు పుడుతుందా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? అది లేదు. మనం ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. వాళ్ళు చదువుకున్న మరో క్షణమే ఆ పని అయిపోయింది. దేవుడు మనకి బ్రతికినంత కాలము, జీవించినంత కాలము ఒక అవకాశం ఇచ్చాడు. ఏదో మారాలి. మనం మూసిన తర్వాత మనకు అవకాశం లేనే లేవు. మరి వారి గురించి మనకెందుకు? మన గురించి మనము ప్రయాసపడాలి, నశించుకోతున్న వారి దగ్గరికి వెళ్ళాలి, వార్త చెప్పాలి. ఇది పని. అపోస్తలులు అదే పని చేశారు. ప్రారంభ సంఘం అదే పని చేసింది. యేసు ప్రభువు చేసి చూపించారు. మనమేం చేస్తాం? మా క్రైస్తవులుగా సమాధుల దగ్గర వెళ్ళి మా పిల్లలందరూ వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ ఏదో తీసుకెళ్తామో, ఏదో చేస్తామో, హంగామా చేస్తామో, ఆత్మకు శాంతి అంటామో. ఇంకేం ఆత్మ శాంతి? ఏ ఆత్మ శాంతి లేవు. శాంతి లేవు, అవకాశాలు లేవు. మాకే దిగుదేమం లేదు. చచ్చిపోవడం గురించి శాంతి. కనుక మనము మన గురించి ఆలోచించాలి, మన సమాజం గురించి ఆలోచించాలి. ఈ జీవిత కాలంలో ఇదే మనకి కష్టంగా ఉంది. ఇది వదిలేస్తున్నాం, మన ఆత్మరక్షణ మర్చిపోతున్నాం, మన ప్రవర్తన మర్చిపోతున్నాం, మన మారు మనసు పొందలేని స్థితిలో ఉంటున్నాం. వీటన్నిటికీ ప్రాధాన్యతను ఇస్తున్నాం. దేవుని ఆజ్ఞను పక్కన పెడుతున్నాం. మనుషులు పారంపరాచిన వేగులకు దేవుని ఆజ్ఞ పూర్తిగా పక్కన పెడుతున్నాం. మీరు మాకు సపోర్ట్ అండి. మా రూటే సపరేట్, మా రూటే సపరేట్, మీ రూట్ సపరేటే. దేవుడు రూట్లోకి అందరూ కూడా వెళ్ళాలి. దేవుడు వాక్యం ఏం చెప్తుందో మనము నోటి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమాధికి కూడకి వెళ్ళారా, లేదా ఆయన దేహానికి కూడకి వెళ్ళారా, లేకపోతే మరి యేసు తిరిగి లేచిపోయాడు ఆయన కూయాలని వెళ్ళారా? ఈ స్త్రీలందరూ కూడా ఈ సుగంధద్రవ్యాలు, అలాగనే ఇంకా పరిమళ తైలాలు, పరిమళ తైలం, ఇప్పుడు శవానికి కూడకి వెళ్ళారా, లేక తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తుకి కూడానికి వెళ్ళారా, లేదా సమాధానం పెట్టడానికి వెళ్ళారా? రాజు గారు సమాధుల పండుగ చేయాలి కదా. సమాధుల పండుగకి క్రైస్తవ పండుగ వెళ్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళకి పక్కన పెట్టండి. ఆ వెళ్ళింది శవానికి కూడానికి వెళ్ళారా, యేసు శవానికి సమాధికి కూడానికి వెళ్ళారా, లేదా తిరిగి లేచిన యేసు కూడానికి వెళ్ళారా? శవానికి. అందరూ సరే చెప్పారు శవానికి. ఎందుకంటే ఈ సుగంధద్రవ్యాలైనా పరిమళ తైలాలైనా సమాధులు కట్టడానికి కాదు, పువ్వులైనా ఇంకేదైనా శవానికి పూయాలి, శవానికి చల్లాలి, సమాధి కాదు. లేదా యేసు తిరిగి లేచాడైనా బతుకులకు ఎవరైనా పువ్వులు చదువుతారేంటి, బతుకులకు ఎవరైనా తైలం రాస్తారేంటి? సుగంధద్రవ్యాలు, పరిమళ తైలాలు అది కాదు కదా, శవానికి. ఇప్పుడు వెళ్తుంది దేనికి? ఆదివారం పెరుగుతుంది. కానీ ఉదయ కాలంలోనే ఆ రోజు స్త్రీలందరూ తెచ్చిపోయారు. ఎందుకు? సమాధి చేయాలి. శవానికి దేవాధ్యానికి ముయ్యాలని వెళ్ళారు. వాట్సాప్లో విశ్రాంతిని కలిసిపోగానే మద్దలు మరియు వేదంలో మరియు యాకోబులు మరియు సొలని వచ్చి ఆయనకు ముయ్యవలని సుగంధద్రవ్యమును కొనిది. వారు ఆదివారం పెద్దగా బయలుదేరి సూర్యుడు వెళ్ళినప్పుడు సమాధికి వచ్చుండగా సమాధి ద్వారం మంది మనకు ఎవరు పొడిగించిన ఒకరు చెప్పుకున్నారు. మనం తీయాలి కదా, మనం సమాధికి తీయాలి కదా. మనకన్నా ముందు ఎవరు వచ్చారు, ఈ రాయి ఎవరు పొడిగించారు అని ఈ స్త్రీలందరూ అనుకుంటారు. ఎవరు వచ్చారు, ఎవరు తీసారు రాయి అంటే రాయి తీసుకొచ్చారు, తీసుకుంటే
అందరూ చూడగా రాయి గుండె పొడిలో చూసి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి నీళ్ళు తగ్గి తెరుచుకున్న ఒక పడుచు వరకు కూర్చుంట నిధులు కనబడబడి యేసుక్రీస్తు చాలా పడుచుకోవడం అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ దేహానికి ఆ శవానికి ఆయన ఉయ్యాలు వచ్చాయి కదా, ఇది ఇక్కడ తిరకాసం ఉంది అని కలవరపడ్డారు కిందకి. అందుకు కలవరపడి శిలువలో నదులని యేసుని వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి ఎక్కడ పెట్టారు, తిరిగి లేచాడు. నువ్వు గుర్తులేదా? ఆయన బ్రతుకుండగానే చెప్పాడు, నేను చనిపోయి సమాధి చేయడం నాకు తిరిగిపోదు అన్న శాస్త్రం చెప్పాడు కదా. ఇవన్నీ పడుకుని వచ్చేది అంటే ఆ సమయము ఆ సందర్భము యేసు ప్రభువు వారి దేహానికి శవానికి పరిమళ తైలాలు సుగంధద్రవ్యాలు పూయాలని అక్కడ తీసుకుని వెళ్ళారు. మరి మనం ఎందుకు వెళ్తున్నాం? మనం దేనికి వెళ్తున్నాం? దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల లాభం ఏంటి? ఎప్పుడో బాధ్యత పెట్టేశారు. ఆ దగ్గరికి దేని ప్రయోజనం? మరొక దగ్గరికి మాట చెప్పు, వాళ్ళు వింటే పెట్టారు, లేకపోతే పోతారు. ఒకరోజు మన తీర్పులో మనం నిలబడతాం. చెప్పకపోతే మన తప్పు, చెప్పకపోతే మన తప్పు, చెప్పిన మన తప్పు లేదు, మన తప్పు. ఇది ముఖ్యమైనదని అపోస్తులు చేశారు, ప్రారంభ సంఘం చేసింది. ఆత్మరక్షణ బ్రతుకున్న వారి దగ్గరికి పోవాలి, బ్రతుకున్న వారు కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఈ వార్త మీరు ఎప్పుడు కూడుకున్నా యేసు మరణానికి వచ్చిన జ్ఞాపకం తీసుకోవాలి. అదే మొదటి రాసిన పత్రిక చదువుతారు కదా, 11వ అధ్యాయము 24వ వచనం. ఇది నా శరీరము, దీన్ని మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చెప్పాడు. అంటే ఎప్పుడు తీసుకున్నా ఆయన గుర్తు రావాలి. యేసు ప్రభువు శిలువ మీద మరణించాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అని ఆయన జ్ఞాపకం రావాలి. ఆ జ్ఞాపకాన్ని అనేది చెప్పాలి. అది గుడ్ ఫ్రైడే అంటే ప్రతిరోజు ప్రతి క్షణము మనం కూడుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కనుక ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న ప్రతి సందర్భాలు కూడా మరి బైబిల్లో ఆ రోజు ఉన్నాయంటే ఆ రోజు సందర్భాలు వేరు, ఆయా పరిస్థితులు వేరు. పట్లాగడంలో రాసు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, గాడిలో ఉంది కనుక అక్కడ అందరూ మాటలు గిట్టలు చెట్లు కొమ్మలు దాని కూడా పట్టేసిన వాళ్ళు దాని కొడుకులంతా మాస్టర్ పరిస్థితి. ఫాస్ట్ గారికి ఆ దాని కూడా సీరలు పరిస్థితులు, నేను సీరలు పక్కన కూడా ఏంటి అది ఎన్ని ఆచారాలు ఎన్ని పద్ధతులు నా మనస్సాక్షి కట్టించి చెప్పి వినేవాడు. ఒక ఆచారం ఉన్నవాడు, ఒక భక్తులు ఉన్నవాడు, మరి నేను చెప్పినా నేను వాళ్ళే కరెక్ట్, నెక్స్ట్ దివ్య అంటే అలాంటి పరిస్థితి. మరి మనం దేవుని చిత్తాన్ని జరిగించగలమా? దేవుడు ఆజ్ఞ చేయగలమా? చేయలేము. అలాంటప్పుడు ఆ భక్తి వ్యర్థమే, ఆ పని కూడా అలాగే సుమారుగా 9-10 సంవత్సరాలు నేను వ్యర్థమైన సేవ చేశాను, వ్యర్థంగా పని చేశాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, ఎంతంత ఆనందంగా దేవుని పనులు అంత సంతోషంగా ఉంది చేస్తున్నాను. ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక దేవుని పిల్లలు మనము మన అవసరమైన ఆ సంతోషం, ఆ కారణం, ఆ హోటల్ కూడా కావాలి. అదంతా సంపాదించుకొని నరకానికి వెళ్ళిపోతే ఏ సుఖం, ఏ ఉన్నా లేకపోయినా దేవుడు రాజ్యం అయిపోయి పర్వతానికి వెళ్ళాలని కదా ఈ ప్రయత్నం. అందువల్ల మనము వాక్య ప్రకారం పడడానికి ఎన్నింటిని విడిచిపెట్టాలి, వాక్య ప్రకారంగా జీవించడానికి మనము వచ్చేయాలి. తప్పును సరి చేసుకున్న వాడే ధన్యుడు, బుద్ధిమంతుడు. అలాగా వాక్యం చూపుతున్న ప్రతి సందర్భాన్ని బట్టి మనము మారుతుండాలి, ముందుకు వెళ్తుండాలి. అలా ఉండాలి. మీకు అందరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న